గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి కేవలం 5 ఏళ్ల వ్యవధిలోనే గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా దక్కడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మంగళవారం సాయంత్రం నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో బుచ్చి పట్టణ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్లు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల కృషి ఫలితంగానే బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా దక్కిందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా నగర పంచాయతీలు గ్రేడ్ 3 మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాక మాత్రమే గ్రేడ్ 2 హోదా వస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయింపు గ్రేడ్ 2 అప్గ్రేడేషన్ కు దోహదపడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కోవూరు పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సంతోషించదగ్గ విషయం, మనకి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయితే 178 జీవో ప్రకారం అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందుకు మేము అడగంగానే మాకు సహకరించిన మంత్రి నారాయణ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అందరికీ కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా వాళ్ళకి ఈ మనము గ్రేడ్ 2 అప్గ్రేడ్ చేసుకున్న దానివల్ల మున్సిపాలిటీ ఏర్పడిన 5 సంవత్సరాల్లోనే గ్రేడ్ 2గా అప్గ్రేడ్ చేసుకున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. చాలా నిధులు వస్తాయి. 15th ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో 3 నిధులు వస్తాయి. అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టమ్గా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు, ఉద్యోగాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేడ్ 2 అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెరుగైన లాభాలు, ప్రజలకి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం. రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చిరెడ్డిపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత, ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో. అది P4 కింద తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది. అది కూడా, దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక అందుకు దోహదపడింది. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్గా ఎన్నిక అయింది. అప్పుడు చైర్మన్ కాదు ఆమె, మా దగ్గరికి వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది. ఆమె విధులు కూడా నిర్వహించడం జరిగింది, చాలా బాగా పనిచేసింది. వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది. ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు. ఏ రకంగా అయితే మనం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ, నాయకులకు కానీ అందరికీ కూడా, కమిషనర్ సార్ కానీ, అధికారులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిల డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు 10,000 క్యూసిక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది. దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరివారక గ్రామాలు, పశువులు, కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుకుంటున్నాను. ఈ జలాశయంలో నీళ్లు ఉన్నన్ని రోజులు, నిన్నగాక మొన్న కూడా అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అట్లా జరిగింది. ఈరోజు కూడా 2 ట్రాక్టర్లు వేయొచ్చుకున్నాయని చెప్తున్నారు. ఇటువంటివన్నీ ఆటంకులు లేకుండా ఎవరు కొన్ని రోజులు అది తగ్గే వరకు అటు పక్క వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకు అందరికీ సూచిస్తున్నాను. అదేవిధంగా అధికారులు కూడా దానికి తగు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి, ప్రజలను అటు పక్క పోనీకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. కోవూరు పంచాయతీని కూడా
అది కూడా నగర మున్సిపాలిటీగా చేయాలని చెప్పి కోవూరు, పోతిరెడ్డిపాలెం, పడుగుపాడు, వీలైతే పాటూరు ఈ 4 కలిపి అది కూడా మనం నగర పంచాయతీ చేయాలని చెప్పి మేము అభ్యర్థన నారాయణ సార్కి పెట్టడం జరిగింది. సో అది కూడా చేయించుకోవాలని చెప్పి దానివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా లైన్లో పెట్టున్నాము. అది కూడా తొందరగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. కృషితోని బుచ్చి నగర పంచాయతీ బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ 2 కింద రావడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే మేడం గారికి, ఎంపీ గారికి, బుచ్చి ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందుతుంది. మేడంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను చైర్పర్సన్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన కోవూరుకి ఎమ్మెల్యే మేడం గారు రావటము మన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాఖ మంత్రి నారాయణ సార్ గారికి అందరికీ కూడా బుచ్చి ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫౌండేషన్ తరపున అభివృద్ధి పనులకు ఎన్నో సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. బుచ్చి మున్సిపాలిటీకి ఇంత అభివృద్ధి పనులు చేసినందుకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం శుభదినం. మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మామూలుగా ఒక ఫైల్ కదలాలంటే ఎన్నో రోజులు పడుతుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ, వెంకటగిరి మున్సిపాలిటీ, సూలూరుపేట, నాయుడుపేట, ఇతర మున్సిపాలిటీలు కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినా ఇంకా గ్రేడ్ 3లో ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారి చదువు వల్ల ప్రపోజల్స్ మేడం గారి దృష్టి తీసుకెళ్లాను. వెంటనే గవర్నమెంట్ గారు పంపించమన్నారు, పంపించాము. వితిన్ జెట్ స్పీడ్ ఫైల్ అట్ట నడిచిందంటే అట్ట నడిచింది. గౌరవ మంత్రి గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారితో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఫైలు 43 డేస్లో ఫైల్ రెడీ అయ్యి మన గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అయింది. దీనికి అంతటికీ కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారు. ఒక పని తలుచుకుంటే ఎలా చేయాలో పనిని మేడం గారిని చూసి నేర్చుకోవాలి. ఎవరైనా కూడా చెప్పకూడదు. ఒక నాయకులు అంటే ఒక ఫైల్ వచ్చి మేడం గారు ఇది ప్రపోజల్ పెడుతున్నాం మేడం అంటే వెంటనే చదివి ఇమీడియట్లీ దీన్ని పెట్టండి కమిషనర్ గారు, నేను చేయించుకొస్తా అని చెప్పారు. జెట్ స్పీడ్తో ఆ ఫైల్ రన్ చేసి అప్రూవ్డ్ పొందేసి వెంటనే నిన్న నైట్ ఈవినింగ్ జీవో వచ్చింది. మేడం గారు చూశారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇట్లాగే మన బుచ్చి మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు లాంటి అండ ఉండడం వల్ల మన బుచ్చి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఏదైనా కానీ గ్రాంట్స్ నుడా నుంచి తేవడం కానీ, గవర్నమెంట్ నుంచి తేవడం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు బుచ్చి మున్సిపాలిటీ మీద. అట్లాగే కోవూరు నియోజకవర్గం మీద కూడా ఇట్లా అభివృద్ధి పనులు చేయడంలో మా ఎమ్మెల్యే గారి సాటి ఎవరు లేరని ఈ విధంగా సభకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకొనవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.